అయితే ఎవరైనా సరే మళ్ళీ మొదలుపెట్టి చెప్తారా? చెప్తానమ్మా. ఆ, ఓం శ్రీ గురుభ్యో నమ. ఈరోజు 30/3/2025 తారీఖు మాస్టర్ సందర్పాత్ అనే గ్రంథం నుంచి శ్రీ లక్ష్మీ మేడం గారు సంభాషణ చేస్తున్నారు. ఓకే. మాస్టర్స్ ఇన్ ద పాత్ లో మనం 7 రకాలైన స్పిరిట్స్ అని మొదలు పెట్టామండి. అందులో క్రిస్టియన్ పదాల్లో 7 అస్తిత్వాలు అని సెయింట్ జాన్ ఇవాంగలిస్ట్ ఆయన చెప్పారట. ఆయన ఏమన్నారంటే, ఆ సింహాసనం ముందు 7 ప్రజ్వలితమైన దీపాలు వెలుగుతున్నాయి, అవి 7 రకాలైన భగవంతుని యొక్క స్పిరిట్స్ అని. అవన్నీ కూడా చాలా వాటికి ప్రత్యేకంగా గూఢార్థం ఉన్నది. మిస్టికల్ 7 అంటారు వాటిని. గ్రహాలకు సంబంధించిన ఆత్మలుగా కూడా చెప్తారు. ఈ పరమాత్మ తత్వంలో అవేమోని లైఫ్ సెంటర్స్, జీవాన్నిచ్చే కేంద్రాలు. వాటినే నిజమైన మన రేస్ అంటే ఈ ఫస్ట్ రూట్ రే అలా వచ్చాయి కదా, వీటికి హెడ్స్ అన్నమాట. ట్రూ హెడ్స్, నిజమైన హెడ్స్. ఆ హెడ్స్ ఏంటంటే మొత్తం సోలార్ సిస్టమ్ కే, మన జగత్ ఒక్కదానికే కాదు. అవుట్ త్రూ one or other of that mighty 7, every one of us must have come. ఆ వాటి ఏడింట్లోంచో మనలో అందరూ కూడా ఏదో ఒకటి ఆ ఏడింటికే చెందుతారు. సమ్ త్రూ వన్, సమ్ త్రూ అనదర్. ఒక్కొక్కరు ఒకదాని నుంచి అయితే కొంతమంది ఇంకొక దాని నుంచి వస్తున్నారు. అంటే ఈ ఏడింటికే చెందుతారు. ఆ వాటిని 7 సబ్లైమ్ లార్డ్స్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రిన్ అంటారు. అంటే నిగూఢమైన ప్రభువులు సీక్రెట్ డాక్ట్రిన్ లో వాడిని సబ్లైమ్ లార్డ్స్ అని వ్యవహరించారు. ఇక్కడ ఏంటి, డూ యూ వాంట్ టు అలో ద యాప్ టు మేక్ చేంజెస్ టు యువర్ డివైస్? అని అంటారని చెప్పారు. అలాగే ప్రైమార్డియల్ 7, ప్రాథమికమైన 7, వాటిని సృజనాత్మకమైన శక్తులు, ఇన్కార్పోరియల్ ఇంటెలిజెన్సెస్ అంటే ఇంకా అవి మూర్తిభవించని ఆ తెలివి, ధ్యాన్ చౌహాన్స్ అని కూడా అంటారు. ఇంకా వాటిని ఏంజల్స్ ఆఫ్ ద ప్రెజెన్స్ అని కూడా అంటారు. కానీ జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే, లాస్ట్ టైటిల్ అని ఉంది ఏంజల్స్ ఆఫ్ ద ప్రెజెన్స్. అది 2 రకాలైన వేరువేరు విధాలుగా వాడతారు. దాన్ని మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి అని చెప్తున్నారు. ఏదైనా హోలీ యుఖారిస్ట్ అనే క్రిస్టియన్ సెలబ్రేషన్ లో క్రిస్టియన్ బ్రెదరన్ దేర్ అపియర్స్ అన్ ఏంజల్ ఆఫ్ ద ప్రెజెన్స్. అక్కడ ఏంజల్ ఆఫ్ ద ప్రెజెన్స్ అన్నది ఉంటుంది. హూ ఈస్ ఇన్ ట్రూత్ ఏ థాట్ ఫామ్ ఆఫ్ ద లార్డ్ క్రీస్త్. ఆ ఏంజల్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఎవరు అంటే క్రీస్తు ప్రభు యొక్క ఆలోచన రూపమే, థాట్ ఫామ్. But these 7 great ones receive the title for a very different reason. ఈ 7 వాళ్ళ టైటిల్స్ ని వేరే ఒక కారణంతో పొందుతున్నారు. బికాస్ దే స్టాండ్ ఎవర్ ఇన్ ద వెరీ ప్రెజెన్స్ ఆఫ్ ద లోగోస్. అంటే వాళ్ళ పరమాత్మతత్వం ముందునే ఉంటారు. వాళ్ళు ఏమోని రిప్రజెంట్ చేస్తారు ఆ రేస్ ని. ఆ రేస్ యొక్క హెడ్స్, వాళ్ళు ఏ రేకి చెందుతారో ఆ రేస్ యొక్క హెడ్స్ ని రిప్రజెంట్ చేస్తారు. ఇక్కడ బయట మీకు సౌండ్ ఏదైనా వినిపిస్తుందా లేదా? గోలగా ఉందా? లేదమ్మా, అంతగా చాలా లేదా? స్పష్టంగా ఓకే, ఇకైతే మాకే వినిపిస్తుంది. అంటే ఇక్కడ పాటలు అవి పెట్టారు. A vehicle of his consciousness and so is rightly called a manifestation of the presence. అంటే ఆ ప్రెజెన్స్ యొక్క మూర్తి భవించిన స్థితి.
బట్ దీస్ 7 స్టాండ్ ఓవర్ ఎవర్ ఇన్ ద వెరీ ప్రెజెన్స్ ఆఫ్ ద లోగోస్ హిమ్సెల్ఫ్. ఆ పరబ్రహ్మ తత్వం ముందే వీళ్ళంతా నిల్చుని ఉంటారు. రిప్రజెంటింగ్ ద రేస్ ఆఫ్ విచ్ దే ఆర్ ద హెడ్స్, రిప్రజెంటింగ్ అస్ దేర్ ఫోర్, since that in every one of us is part of the divine life of every one of them. అంటే మన అందరిలో కూడా ఆ డివైన్ లైఫ్ లో ఉన్న పార్ట్ వీటి ఏడింటికి చెందినది ఉంటుంది అని చెప్తున్నారు. మనందరం కూడా మౌలికంగా ఏదో ఒక రేకి చెందుతాం. ఆ ఛానల్ త్రూ విచ్ హీ యాజ్ ఎ మోనాడ్ ఫ్లవర్ ఫోర్త్ ఫ్రమ్ ద ఇటర్నల్ ఇంటూ టైం. అంటే ఆ శాశ్వత ఇటర్నల్ అంటే శాశ్వతత్వం నుంచి సమయంలోకి ఆ మోనాడిక్ ద్వారా సమయం అనేది వస్తుంది. అసలు సమయాతీతమైంది సమయంగా వస్తుంది. అయినా కూడా హ్యాస్ హీ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ సంథింగ్ ఆఫ్ ఆల్ ద రేస్. ఆయనలో అంటే అన్నింటిలోని రేస్ యొక్క కొంత భాగం ఉంటూనే ఉంటుంది. దేర్ ఈజ్ ఇన్ హిమ్ నో ఔన్స్ ఆఫ్ ఫోర్స్, నో గ్రెయిన్ ఆఫ్ మ్యాటర్. ఫోర్స్ యొక్క ఔన్స్ గాని మ్యాటర్ గాని ఏమీ ఉండదు. అది పార్ట్ ఆఫ్ వన్ ఆర్ అదర్ ఆఫ్ దీస్ వండరస్ బీయింగ్స్. అంటే ఈ అద్భుతమైనటువంటి 7 బీయింగ్స్ అన్నారు కదా, వాటిల్లోంచే వస్తుంది తప్ప ఇంకేమీ మ్యాటర్ ఉండదు. హీఈస్ లిటరల్లీ కంపాక్టెడ్ ఆఫ్ దేర్ వెరీ సబ్స్టెన్స్. అంటే వాళ్ళు ఏ సబ్స్టెన్స్ తోటి వాళ్ళు అంటే ఉన్నారో చెందుతారో ఆ సబ్స్టెన్స్ తోటి తయారవుతారు. ఒకదాంతో కాదు, 7 సబ్స్టెన్స్ తోటి నిండి ఉంటారు. దో ఆల్వేస్ వన్ ప్రిడామినేట్స్. కానీ 7లో 7 ఉంటాయి, కానీ ఒకటి ఎక్కువగా ఉంటుంది డామినేటింగ్ గా. ఒక్క నిమిషం ఆగండి, ఎవరో వచ్చినట్టు చూసి. ఓకే, 7లో 7 పదార్థాలు ఉంటాయి. ఎలా అయితే పంచభూతాలలో ఒక పంచభూతంలో మిగతా 4 కూడా ఉంటాయి, ఒకటి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ విషయంలో కూడా ఈ 7 బీయింగ్స్ అనే దాంట్లో ప్రతి దాంట్లో 7 ఉంటాయి, ఒకటి ఎక్కువగా ఉంటుంది. అందుకే ఏ చిన్న మూమెంట్ ఆఫ్ స్టార్ ఏంజల్స్ కెన్ అక్కర్ వితౌట్ ఎఫెక్టింగ్ టు సమ్ ఎక్స్టెంట్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. అంటే నో స్లైటెస్ట్ మూమెంట్ ఆఫ్ ఎనీ ఆఫ్ దీస్ గ్రేట్, ఈ గొప్ప ఏంజల్స్ లో ఏమాత్రమైనా సరే చిన్న కదలిక వచ్చినా అది మనందరం కూడా ఎఫెక్ట్ అవుతూనే ఉంటాం, ఎఫెక్ట్ అవ్వకుండా ఉండము అని. ఎందుకంటే మనం కూడా అదే దాంతో, వాళ్ళు ఏ బోన్తో తయారు చేశారు పెట్టారో మనం అలాగే వాళ్ళ బోన్లో బోనుగా, ఫ్లెష్ లో ఫ్లెష్ గా మనం ఉంటున్నాం, స్పిరిట్ లో స్పిరిట్ గా. ఇటువంటి గొప్ప నిజం అనేది రియల్ బేసిస్ అనమాట. దాన్ని చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటారు. అంటే మిస్అండర్స్టూడ్ సైన్స్ ఆఫ్ ఎస్ట్రాలజీ, ఇది మాత్రం సైన్స్ ఆఫ్ ఎస్ట్రాలజీ అని అనుకోకండి, దాన్ని తప్పుగా అర్థం చేసుకోకండి అని చెప్తున్నారు. ఎస్ట్రాలజీ అనే సైన్స్ వేరు, ఇప్పుడు నేను చెప్తున్నది వేరు అని చెప్తున్నారు. అంటే జ్యోతిష్య శాస్త్రం ఇప్పుడు చూడండి, ప్రతి గ్రహానికి మన మీద ఉంటుంది అని అలాంటి దాంతో చెప్పటం లేదు. దీన్ని జ్యోతిష్య శాస్త్రంలో భాగంగా తప్పుగా అర్థం చేసుకోకండి అని చెప్పారు. మనం అందరం కూడా సోలార్ లోగోస్ యొక్క ప్రెజెన్స్ లో ఉన్నాం. ఎందుకంటే అక్కడ ఎక్కడ ఆ సోలార్ లోగోస్ లేదో అన్నది ఏది అంటే అంతటా కూడా ఈ సూర్యుడికి సంబంధించినటువంటి తత్వమే ఉంది. లోగోస్ అంటే పరబ్రహ్మ స్థితి, అండ్ ఆల్ దట్ ఈజ్ పార్ట్ ఆఫ్ హిమ్. అందులో ఇక్కడ ఉన్నదంతా అతనిలో భాగమే. కానీ ఒక స్పెషల్ సెన్స్ లో ఈ 7 స్పిరిట్స్ కూడా ఆయనలో భాగమే. మేనిఫెస్టేషన్స్ ఆఫ్ హిమ్,
ఆయన ఆ విధంగా ఏడుగా అయ్యాడు. ఆల్మోస్ట్ క్వాలిటీస్ ఆఫ్ హిస్, ఎందుకంటే ఆయన యొక్క లక్షణాలే ఉంటాయి. సెంటర్స్ ఇన్ హిమ్ త్రూ విచ్ హిస్ పవర్ ఫ్లోస్ అవుట్. ఆయన శక్తి ప్రవహించే సెంటర్స్ వాళ్ళ ఆ ఏడింటిలో ఉంటాయి. మనం ఒక హింట్ గా ఇందులో ఈ పేర్లలో అసైన్ టు దెమ్ బై ద జ్యూస్ చెప్పిన పేర్లలో మనం అది చూడొచ్చు. ద ఫస్ట్ ఆఫ్ దెమ్ ఈజ్ ఆల్వేస్ మైఖేల్. మొదటి వాళ్ళు మైఖేల్ అని పేరు పెట్టారు. యువర్ ప్రిన్స్ అంటే మీ రాకుమారుడు, యాజ్ ఈస్ కాల్డ్, అండ్ దిస్ నేమ్ మీన్స్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్. ఈ మైఖేల్ అనే పేరుకిట భగవంతుడి యొక్క బలము అని పేరు. అంటే వాళ్ళు ఏడింటికి పేర్లు పెట్టారు. ఇట్ ఈస్ సమ్ టైమ్స్ ఇంటర్ప్రిటెడ్, దీన్ని ఎలా చెప్తారంటే హీ హూ ఇస్ లైక్ గాడ్ ఇన్ స్ట్రెంగ్త్, భగవంతుడి లాంటి శక్తి కలిగి ఉన్నవాడు అని. ఇన్ హెబ్రో, ఎల్ ఎల్ అని ఇన్ హెబ్రో అన్నో చెప్తారట. ఆ దాని అర్థం భగవంతుడు. వి ఫైండ్ ఇట్ ఇన్ బెత్ ఎల్, బెత్తెల్ అంటారు. అంటే ది హౌస్ ఆఫ్, దాని అర్థం ఏంటి? బెతెల్హామ్ అంటారు కదా, హౌస్ ఆఫ్ గాడ్, భగవంతుడి యొక్క ఇల్లు. ఎలోహిం, ELOHIM అనేది ఉంది. అండ్ ఎలోహిం అనేది పదమట, అది భగవంతుడికి వాడతారు, బైబిల్లో అలాగే వాడేట. ఈ వర్డ్ EL అనేది అది ఒక ఆ పేరు యొక్క అంతం. అంటే బెథెల్ కదా, ఎల్ అన్నది చివరి పేరు. ఈచ్ ఆఫ్ ద 7 స్పిరిట్స్, ఈ 7 స్పిరిట్స్ కి వాళ్ళు ఇలాంటి EL అని వచ్చే పేర్లు పెట్టారు. అంటే బెథెల్, గ్యాబ్రియాల్ అలాగా. గ్యాబ్రియాల్ అన్న దానికి అర్థం ఏంటంటే అంతటా వ్యాపించి ఉన్న భగవతత్వం. ఆయన్ని ఒక్కొక్కప్పుడు హీరో అని కూడా పిలుస్తారు. ఆయన ప్లానెట్ మెర్కురీకి కనెక్ట్ అయి ఉంటారు. మైఖేల్ అనే అతను మార్స్ తో కనెక్ట్ అయి ఉంటాడు. రాఫేల్ అనే ఇంకొక పేరు హీలింగ్ పవర్ ఆఫ్ గాడ్, భగవంతుడి యొక్క హీలింగ్ పవర్. అంటే ఏంటి హీలింగ్ అంటే? మీ అందరికీ తెలుసు, హీలింగ్ శక్తినే ఆ రాఫేల్ అంటారట. వాళ్ళు పేర్లు పెట్టారు కదా. అలాగే రాఫేల్ సిగ్నిఫైస్ ద హీలింగ్ పవర్ ఆఫ్ గాడ్ అండ్ హీ ఈస్ అసోసియేటెడ్ విత్ ద సన్. సూర్యుడితో సంబంధం ఉంది. ఆ హెల్త్ గివర్, సూర్యుడే ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు మన భౌతికమైన ప్లేన్ లో. యూరియల్ అని ఇంకో పేరు పెట్టారు. అక్కడ అగ్ని యొక్క కాంతి, అగ్నిదేవుని కాంతి. జాల్కేల్ అని ఇంకొక పేరు పెట్టారు, జాడ్కేల్ అంటే భగవంతుడి యొక్క దాతృత్వం. అది ప్లానెట్ జూపిటర్ తో కనెక్ట్ అయి ఉందన్నారు. ఈ మిగతా ఆర్చాంజల్స్ అంటే దేవతలందరూ కూడా చామ్యూల్ అని ఇంకొక పేరు, అండ్ జాఫియల్, అన్నిటికీ EL అని వెనకాల వస్తుంది. బట్ ఐ డూ నాట్ ఎట్ ప్రెజెంట్ రికలెక్ట్ ద మీనింగ్స్ ఆఫ్ దేర్ ప్లానెట్స్. అన్నింటి మీనింగ్స్ నాకు అంత జ్ఞాపకం లేవు అని చెప్తున్నారు. సెయింట్ డినై స్పీక్స్ ఆఫ్ దీస్ 7 స్పిరిట్స్ యాజ్ ద ఈ బిల్డర్స్, వీళ్ళని నిర్మాణకులు అని ఎవరు చెప్పారు? సెయింట్ డినైస్ అన్న ఆయన ఇంకా ఏం చెప్పారు? వాళ్ళు సహాయకారులు, భగవంతుడికి సహాయం చేసేవాళ్ళు అని చెప్పారు. సెయింట్ ఆగస్టైన్ ఏం చెప్పారంటే వాళ్ళకి దైవత్వంతో ఉన్న ఆలోచన అన్నది వాళ్ళు కలిగి ఉంటారు. సెయింట్ థామస్ ఎక్వైన్స్ రోడ్, ఆయన ఏం రాశారంటే భగవంతుడే మూలంగా ప్రాథమికమైనటువంటి ఏంజల్స్ అన్నమాట. అంటే ప్రాథమికమైనది, గాడ్ ఈస్ ద ప్రైమరీ. ఈ ఏంజల్స్ అన్ని కూడా సెకండరీ. అంటే దేవతలు అందులోంచి వచ్చిన వాళ్ళందరూ సెకండరీ, పరమాత్ముడే ప్రైమరీ. మనకు కనబడే ఈ ఎఫెక్ట్స్ అన్నిటికీ ప్రైమరీ కారణం గాడ్ అయితే, ఏంజల్స్ సెకండరీ కారణం. ప్రతిదీ కూడా పరబ్రహ్మలోంచే జరుగుతోంది. కానీ త్రూ ద మీడియమ్స్ ఆఫ్ దీస్ ప్లానెటరీ స్పిరిట్స్, ఈ ప్లానెటరీ స్పిరిట్స్ యొక్క మీడియమ్స్ ద్వారా ఆ భగవతత్వం అనేది వర్కౌట్ అవుతుంది. సైన్స్ అనేది మనకేం చెప్తోందంటే ఈ ప్లానెట్స్ అన్ని కూడా మ్యాటర్ యొక్క అవి పదార్థమే అంటే ఎంతో చక్కగా ఒక దగ్గర ఉండడం వల్ల వచ్చినవే గ్రహాలు అని సైన్స్ చెప్తుంది.
అంటే అంతా కూడా కండెన్స్ అంటే బాగా దట్టం చేసి పదార్థం అంతా ఒక దగ్గరికి దట్టంగా చేరితే గ్రహం అని చెప్తున్నారు. ఆ నెబులా అనే మాస్ నుంచి నో డౌట్ దే ఆర్, అవి నిజమే, బట్ దే ఆర్ దోస్ పర్టికులర్ పాయింట్స్. అంటే ఆ నెబులా అన్నది దానికి పేరు పెట్టారు ఆ మాస్ కి. అంటే నిస్సందేహంగా అవి అలా వచ్చాయి, కానీ వై ఎట్ దోస్ పర్టికులర్ పాయింట్స్, ఆ పర్టికులర్ పాయింట్స్ లోనే అవి ఎందుకు అక్యుములేట్ అయ్యాయి? బికాస్ బిహైండ్ ఈచ్ దేర్ ఈస్ ఏ లివింగ్ ఇంటెలిజెన్స్. ప్రతి ప్లానెట్ కి ఈ సైన్స్ చెప్పిన మ్యాటర్ అక్యుములేషన్ ప్రతి దానికి వెనకాల ఒక జీవ జీవించి ఉన్న ఇంటెలిజెన్స్ ఉంది. టు చూస్ ద పాయింట్ సో దట్ దే విల్ బ్యాలెన్స్ వన్ అనదర్. ఆ పాయింట్స్ ని ఎన్నుకుని అవి ఒకదాన్ని ఒకటి బ్యాలెన్స్ చేస్తాయి. నిజానికి వాట్ సో ఎవర్ ఎగ్జిస్ట్ ఈస్ ద అవుట్కమ్ ఆఫ్ ద న్యాచురల్ ఫోర్సెస్ వర్కింగ్ అండర్ కాస్మిక్ లాస్. అంటే విశ్వజనీనమైన కొన్ని సూత్రాల కిందలో ఈ ప్రాకృతికమైన శక్తులు పనిచేస్తూ ఉన్నాయి. అవేను నిజానికి అవే ఉన్నాయి. బట్ డు నాట్ ఫర్గెట్, కానీ మర్చిపోకండి, దట్ బిహైండ్ ఎవ్రీ ఫోర్స్ ఈజ్ ఆల్వేస్ ఇట్స్ అడ్మినిస్ట్రేటర్. ప్రతి ఫోర్స్ కి వెనకాల దాని అడ్మినిస్ట్రేటర్ కూడా ఉంటాడు. ఒక ఇంటెలిజెన్స్ డైరెక్టింగ్ అండ్ మేనేజింగ్, అంటే ప్రతి దాన్ని డైరెక్ట్ చేస్తూ మేనేజ్ చేసే ఒక తెలివి ఉంటుంది వెనకాల. ఇన్ దస్ డిస్క్రైబింగ్ దెమ్, ఈ విధంగా నేను వీటిని వర్ణించడంలో నేను క్రిస్టియన్ టెర్మినాలజీని వాడాను. కానీ సేమ్ బీయింగ్స్ కెన్ బి ఫౌండ్ అండర్ డిఫరెంట్ నేమ్స్ ఇన్ ఎవ్రీ గ్రేట్ రిలిజన్. కానీ ఈ 7 బీయింగ్స్ ప్రతి మతంలో వేర్వేరు పేర్లతో ఉంటున్నారు. నేను క్రిస్టియన్ టెర్మినాలజీలో వాటి పేర్లు ఈఏల్ అని అంతమవుతాయని చెప్పాను, కానీ ప్రతి గొప్ప మతంలో కూడా వీటికి వేర్వేరు పేర్లు ఉన్నాయి. 7 టైప్స్ ఆఫ్ బీయింగ్స్ అని తర్వాత హెడ్డింగ్. అంటే 7 రకాలైనటువంటి జీవులు అనమాట. అది నెక్స్ట్ హెడ్డింగ్ లో ఇచ్చారు. అలాగే రకరకాల రాళ్ళు అవి చెప్పారనమాట. ఇక్కడికి నేను ఆపమంటారా? 7 టైప్స్ ఆఫ్ బీయింగ్స్ కూడా చదివేస్తాను, ఎందుకంటే ఇవాళ చెప్పేవాళ్ళు ఎవరైనా ఏమైనా మాట్లాడతారా? స్రవంతిగా ఉన్నారు. ఓకే, ప్రైమార్డియల్ అంటే ఇది నేను ఆపి మా క్యాంప్ కోసం కొంచెం చెప్పేస్తాను మీకు. ఇప్పుడు మనం ఒక జూమ్ అయింది, రెండో జూమ్ స్టార్ట్ చేసామా? రెండో జూమ్ లోనే అవుతుందా ఒక జూమ్ అయిపోయి? ఫస్ట్ జూమ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదా? అలా అయితే ఇది కంప్లీట్ చేద్దాం. 7 రకాలైన బీయింగ్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమొచ్చింది? 9 minutes ఉన్నది, అయితే చెయ్యొచ్చు. అంటే ఈ ప్రాథమికమైన స్పిరిట్ మ్యాటర్ అనేది అదేమో మనంగా మారుతాం భవిష్యత్తులో. అంటే మనం అందరం మినరల్ కింగ్డమ్ నుంచి వచ్చాం కదా. అంటే అనంతమైన పరిచ్ఛిన్నం కానటువంటి ఆ అనంతత్వంలోంచే ఇదంతా వచ్చింది. ఒక దాంట్లోంచే అంతా వస్తుంది, ఆ విషయం మనం గ్రహించాలి. ఈ 7 ఛానల్స్ ద్వారా అది బయటకు వస్తుంది, ఆ ఒకే తత్వం. వాటర్ మైట్ ఫ్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 7 రకాలైన పైపులోంచి ఒకే నీరు ప్రవహిస్తున్నట్టుగా. అందుకనే దానికి 7 కలర్స్ వేయొచ్చు, కానీ నీరు ఒక్కటే. అదే విధంగా ఈ వాటర్ అనేది ఎలా వస్తుందో ఈ శక్తి 7 రకాలుగా ప్రవహిస్తుంది. డిస్టింగ్విషబుల్ ఫ్రమ్ ద వాటర్ ఆఫ్ ద అదర్ పైప్స్. అంటే ఎలా అయితే కలర్ వేసామనుకోండి, ఒక్కొక్క దానికి ఒక రంగు, ఈ ఒకటో పైపు రంగు ఎరుపనో లేదా అలాగా వేరువేరుగా చెప్పగలిగినట్టుగా ఈ 7 రేసులో ప్రవహించే శక్తి కూడా డిఫరెంట్ గా మనం చెప్పగలుగుతాం అంటున్నారు, కానీ ఒకటే శక్తి. ఈ 7 కింగ్డమ్స్ లోంచి ఈ మౌలికమైనటువంటిది ఎలిమెంటల్ అంటారు, మినరల్.
అంటే మొట్టమొదటిగా ఈ ఎలిమెంటల్ ఎసెన్స్, మినరల్, వెజిటబుల్, యానిమల్, ఆ విధంగా ద రేస్ ఆర్ ఆల్వేస్ డిస్టింక్ట్ వన్ ఫ్రమ్ అనదర్. అంటే మినరల్ వేరేగా ఉంది, ప్లాంట్ కింగ్డమ్ వేరేగా ఉంది, యానిమల్ కింగ్డమ్ వేరేగా ఉంది. అలాగ ప్రత్యేకంగా మనకి ఎలా అయితే రంగులు వేస్తే నీరు వేరువేరుగా కనబడుతుందో ఇవి కూడా అలాగే కనబడుతున్నాయి అని చెప్తున్నారు. ద రేస్ ఆర్ ఆల్వేస్ డిస్టింక్ట్. అవి కూడా అంటే ఆల్సో డిస్టింక్ట్ ఇన్ మ్యాన్, మనిషిలో కూడా వేరువేరుగా ఉంటాయి. అంటే లోయర్ కింగ్డమ్స్ లో ఈ ప్రభావం అన్నది రే నేచురల్లీ యాక్ట్స్ ఇన్ ఏ సమ్వాట్ డిఫరెంట్ మేనర్, వేరేగా పనిచేస్తూ ఉంటుంది. వాటిల్లో ఇండివిజువలైజేషన్ లేదు. అదే చెప్పాం కదా, యానిమల్స్ కి గ్రూప్స్ కానీ ఇండివిజువాలిటీ లేదు. అందుకని తప్పనిసరిగా హోల్ ఆఫ్ వన్ స్పీషీస్ ఆఫ్ యానిమల్స్ ఫర్ ఎగ్జాంపుల్ మస్ట్ బి ఆన్ ద సేమ్ రే. అందుకని యానిమల్స్ అన్ని కూడా ఒక రేకి చెందుతాయి. సో దట్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యానిమల్స్ ఇన్ ద వరల్డ్ మైట్ బి అరేంజ్డ్ ఇన్ 7 parallel కలర్స్. అంటే వేర్వేరు రకాలైన జంతువులన్నీ 7 ప్యారలల్ గా సమాంతరంగా ఉన్న రంగుల్లో చెప్పొచ్చు. అకార్డింగ్ టు ద రే టు విచ్ దే బిలాంగ్. అంటే ఏ రేకి ఆ జంతువు చెందుతుందో వాటిని సమాంతర రేఖలుగా చెప్పొచ్చు.